ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతున్న ఏ అభివృద్ధి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అడ్డుపడలేదని, ఎమ్మెల్యే కేతిరెడ్డి చేస్తున్న అరాచకానికి మాత్రమే అడ్డుపడుతున్నామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. ధర్మవరంలో అభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతోందంటూ కేతిరెడ్డి చేసిన నిరసన కార్యక్రమంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధర్మవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో కేతిరెడ్డి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పేందుకు జిల్లేడు బండ ప్రాజెక్టు ఒకటి చాలన్నారు. 4 గ్రామాలను 1700 ఎకరాలను ముంచేస్తూ ప్రాజెక్టు కడుతుంటే కనీసం నిర్వాసితులతో మాట్లాడాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. వారికి పరిహారం ఇవ్వకుండా అంత హడావిడిగా ఎందుకు పనులు చేస్తున్నారని ప్రశ్నించారు. వారు ఆత్మహత్యలే శరణ్యమంటే టీడీపీ బాధితుల పక్షాన నిలబడిందన్నారు. అదాని పవన్ ప్లాంట్ కోసం రోడ్డు నిర్మించాలని, తాడిమర్రిలో ఏళ్ల తరబడి ఉంటున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలతో కనీస సంప్రదింపులు జరపకుండా, కనీసం సమయం కూడా ఇవ్వకుండా ఇల్లు కూలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అని నిలదీశారు. మరదే రకంగా ముదిగుబ్బలో కొడరాలపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న జిల్లేడు బండ రిజర్వాయర్ గురించి, మరదే రకంగా టౌన్లో, ముఖ్యంగా టౌన్లో లేదు, లేకపోతే వాళ్ళు ఏదన్నా సరే వాళ్ళకి అందాల్సిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందించని పరిస్థితి కూడా అక్కడ కనపడట్లేదు. దాంట్లో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మొదలైనప్పటి నుంచి, ఈ సమస్య మొదలైనప్పటి నుంచి మొట్టమొదటిగా మనం జిల్లేడు బండ రిజర్వాయర్ చూసుకుందాం. 1700 ఎకరాలు, దగ్గర 4 గ్రామాలు, ఇంత అన్ని గ్రామాల భూములు, ఒక ఎకరా కూడా భూమి నిలబడుకోకుండా మొత్తం మునగడకి గురైతా అంటే, ఇంతవరకు కట్ట మీద కట్టకపోతే లేయర్ల మీద లేయర్లు వేసుకుంటే కట్టేస్తున్నాం. కానీ ఇంతవరకు రైతులకు ఏ పరిహారం ఇస్తాము, ఏ రకంగా మీకు అనుకూలంగా ఉంది అని చెప్పని ఆఖరికి అధికారులు కూడా ఆ గ్రామాల్లో లేకపోయి మాట్లాడలేని పరిస్థితి. మేమంతా మీటింగ్లు పెట్టుకుంటే అక్కడికి పోయి గ్రామస్తులతో చర్చిస్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే, అన్న మా భూములు లాక్కునే బదులు మా వాటర్ ట్యాంకులో అయితే విషం కలిపి మనం చెప్పండి, మొత్తం అందరు తాగి చచ్చిపోతాం, కానీ ఇదేం పద్ధతి అన్నా మాకు చెప్పుకోకుండా ఈ భూముల్లో ఈ రకంగా చేశారని. ఆఖరికి ఎక్కడైతే కట్టగడుతున్నారో అక్కడున్న రైతులకు కూడా కనీసం ఏదో చిన్న అగ్రిమెంట్ అని చెప్పి రాసి లేదు. నువ్వు క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నావు కాన్స్టిట్యూన్సీలో జరిగే ఇష్యూస్ పైననే. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. ఎట్ట పడితే అట్లా మాట్లాడడానికి నువ్వేమీ ఇది కాదు. ఒక ఎమ్మెల్యే, ఒక బాధ్యత స్థానంలో నేను కూర్చున్నావు కాబట్టి నువ్వు ఫస్ట్ దాని గురించి మాట్లాడు. మరి ఈరోజు మనకు ధర్మవరం పట్టణంలో ఇప్పుడు కదిరిగేట్ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎందుకు భయపడతాను, మేము డబ్బులు వేస్తున్నాం కదా, మేము అడ్జస్ట్ చేస్తున్నాం, మేమేదో తెలుగుదేశం వాళ్ళు తీసుకొని కోర్టుకి ఇప్పించినారు అని చెప్పి మాట్లాడతాను. ఈరోజు నువ్వు మాట్లాడిన దాని ప్రకారమే చూద్దాం. ఈరోజు నువ్వు ఏం చేసినావంటే, టౌన్లో అనేకమైన పనులు. ఈరోజు మార్కెట్ చూడండి, మార్కెట్ పరిస్థితి ఏమైపోయిందని. సరిగ్గా ఉన్న మార్కెట్ని అస్తావ్యస్తం చేసి పారేసి, వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళతోనే కట్టించి, ఏదో గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయన్నాయని చెప్పని నువ్వంతా చెప్పి వాళ్ళతో గుడ్విల్లు తీసుకొని దగ్గర 8 కోట్ల రూపాయలు గుడ్విల్ తీసుకొని 7,50,00,000కి బిల్డింగ్లు కట్టడం జరిగింది. మన 40 లక్షలు ఏమైందో నాకైతే తెలీదు, అది ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలా. మళ్ళీ ఆ రోజు బిల్డింగ్లు కట్టించి కనీసం అక్కడ ఉపయోగపడే పరిస్థితి ఉందా చెప్తాన్నారు. ఈరోజు వేల ప్లాట్లు మనం పోయినామంటే, ఒకటి తెలుగుదేశం హయాంలో మొత్తం అన్ని ఎక్వైర్ చేసిన ల్యాండ్స్. ఆ ల్యాండ్లో నువ్వు ప్లాట్లు ఏం చేసినావు, గతంలో ఎవరైతే లబ్ధిదారులకు ఇచ్చినవన్నీ కూడా నువ్వు తీసి మార్చేసి, ఈరోజు స్ట్రిట్కో హౌసెస్ కావచ్చు, లేకుంటే ఈరోజు మనకు పుట్టపర్తి రోడ్లు ఇవి కావచ్చు, ప్లాట్లు కావచ్చు, ఇవన్నిట్లో కూడా నువ్వు ఏ రకంగా ఇచ్చేసావు అనేది కూడా అందరికీ అర్థమవుతా వస్తుంది. ఈరోజు నీ అనుచరులు అయితే మెయిన్ రోడ్లకు వస్తారు, లేదా సామాన్య జనము లబ్ధిదారులు అయితే వెనకరికి పోతారనమాట. ఏడ వంకల్లోకి, వాగుల్లోకి, ఇసుక భూముల్లోకి, ఏడన్నా గుజుగు నేలల్లోకి ఆడికి పోతారనమాట. నీకు మామూలు సామాన్య జనం, నీకు అనుకూలం ఉన్న వాళ్ళంతా కూడా ఆడికి వస్తారు, మెయిన్ రోడ్లకు వస్తారు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకొని ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాట్లు ఇస్తామనే దాంట్లో ఎంత గోల్మాల్ జరిగిందనే విషయాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా రేపు ధర్మవరంలో తెలుగుదేశం ఏం చేసింది అని ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాలు చెప్పమంటే ఇంత పెద్ద లిస్టు చెప్పగలుగుతా. తెలుగుదేశం గవర్నమెంట్లో అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు
ఏ అభివృద్ధి చేసినారనేది, తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఏ అభివృద్ధి చేసినారనేది ఇంత లిస్ట్ ఒక ఎమ్మెల్యే గురించి నేను చెప్పగలుగుతాను. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, 3 సార్లు నేను నిలబడినా అనుకుంటున్నాను. మీరు కూడా నిలబడే అవకాశం ఇక్కడికి వచ్చి ఉందంటే మీ నాన్న దగ్గర నుంచి మీరు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద, కృత్యాల మీద పోరాటం చేసింది కాబట్టే మీరు కూడా కనీసం ధర్మవరం వచ్చి నిలబడగలిగినారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వెంకటరామరెడ్డి గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ధర్మవరం పేరులోనే ధర్మం అని, ఆ ధర్మాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీనే. ఆ విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోవాలా. ఈరోజు మీ నాన్న తెలుగుదేశంలోకి వచ్చినారంటే కూడా ఆ రోజు పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ చేసిన పోరాటాలను చూసే మీ నాన్న కూడా ఇందులో ఈ పార్టీలో తెలుగుదేశంలో కాదురా ఆ రోజు రాగలిగినారనే విషయం. ఆ రోజు మీ నాన్న తెలుగుదేశం పార్టీలో చనిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ యావత్తు మీ కుటుంబానికి అండగా నిలబడతానని చెప్పి ముందుకు వచ్చింది, అండగా నిలబడింది. కానీ మనమే పక్కన పార్టీలో గవర్నమెంట్లు వస్తాయని చెప్పి పక్కన పార్టీలకు వెళ్ళిపోయింది. మళ్ళీ మన పరిస్థితి ఏంది, మనం ఎతికలా వాళ్ళు ఎతికలా, మళ్ళీ ఎవరు చచ్చిపోవాలి అట్లా వచ్చి పాపము అంతో ఇంత మీకు పరామర్శించినటువంటి వ్యక్తినే చచ్చిపోవాలి అనే మాట అంతవరకు వచ్చిందంటే మన లాయల్టీస్ ఎక్కడ ఉన్నాయనేది కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి అట్లాంటి వ్యక్తినే నువ్వు ఆ మాట మాట్లాడగలుగుతున్నావు, ఆ రోజు సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే మాట్లాడుతున్నావు అంటే ఇంకా ప్రజల పట్ల, ఈ ధర్మవరం పట్టణం పట్ల కూడా నీకు ఎటువంటి లాయల్టీస్ ఉన్నాయనేది కూడా చాలా క్లియర్గా అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఊరికే నోరుంది కదా అని చెప్పి పారేసుకోవడము, నోరుంది కదా అని మాట్లాడేసుకోవడము, ఏదో మనకంటే పై స్థాయి వ్యక్తులు మాట్లాడితే మనం కూడా ఆ స్థాయికి వచ్చేస్తామని చెప్పి ఆలోచన చేయడం కూడా చాలా తప్పు పద్ధతి దయచేసి. కాబట్టి 2 సార్లు ఎన్నికైనారు మీరు ఒకసారి మీ గురించి మీరు ఆలోచన చేసుకోవాలి. శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు, అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం, దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.